గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వల్లభనేని వంశీ అనుచరుడైన గుర్రం అంజయ్య అలియాస్ నాని గన్నవరం సమీపంలో నిర్మించిన చంద్రిక అయోధ్య అపార్ట్మెంట్ భవన నిర్మాణ కార్మికులకు దాదాపు 4 కోట్లు ఎగవేశారు. ఆస్తులు అమ్మి కూలీలకు నగదు చెల్లించిన భవన నిర్మాణ కాంట్రాక్టర్లు రామ్మోహన్ రావు, సతీష్లకు డబ్బులు చెల్లించకుండా గుర్రం నాని మోసం చేశారు. దీంతో చంద్రిక అయోధ్య గృహ సముదాయం దగ్గర భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. చిన్న వీడియో అయితే వంశీ అనుచరుడైన గుర్రం నాని టీడీపీ నేత కాసరనేని రంగబాబుపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్నారు. ఇటీవలే ఆయన్ను అరెస్టు చేయగా ప్రస్తుతం రిమాండ్ పై నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. చంద్రిక అయోధ్య నిర్మాణానికి సంబంధించి నగదు చెల్లించమని అడిగితే తప్పుడు లెక్కలతో బెదిరించి దిక్కున్న చోట చెప్పుకో అని అన్నారని కార్మికులు వాపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అండదండలతో రెచ్చిపోయిన గుర్రం నానిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రోజు రోజు ఇస్తాము చేస్తాము అంటున్నారు సార్. నమ్మకంగా పనిచేసాము. పని గట్టిగా అడుగుతుంటేనేమో వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు సార్. మీరు పని చేయకపోతే డబ్బులు వస్తాయని. ఈ రోజు రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాం సార్. అసలు మా పరిస్థితి చాలా దీనిగా ఉంది. తిరుగు పొరుగు గొడవలు కష్టపడి ఇచ్చేయడం చేస్తున్నారు సార్. మొన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాం సార్. సార్ న్యాయం చేస్తామన్నారు. సార్ పిలిపిస్తామన్నారు. పిలిపించారు లేదు నాకు అది తెలుసు. కొంచెం సీఎం గారిని సార్ వాళ్ళని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. ఎంత రావాలమ్మా మీకు? నాకు 3 లక్షలు రావాలి సార్. ఏ ఊరమ్మా మీది? ఉమావేశ్వరం. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఇక్కడ వర్క్ మీరు? ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం సార్. మీ పేరమ్మా? బయట తెలుసు. మేము 2018 నుంచి ఈ అయోధ్యలో మరి లేబర్ కాంట్రాక్ట్ బిల్డింగ్ నిర్మాణాలు చేయడం కోసం మేము అగ్రిమెంట్ పొంది ఉన్నాము. మరి నాని గారి దగ్గర, గుర్రం నాని గారి దగ్గర. మరి అప్పటి నుంచి మేము వర్కులు మానకుండాను 2022 వరకు వర్కులు చేస్తూనే ఉన్నామండి. మధ్యలో మరి వాళ్ళ అవకాశాన్ని బట్టి కొంచెం డబ్బులు ఇస్తూ ఉన్నారు. మా వర్కులకి సర్దుబాటుకి వాళ్ళ భోజనం కోసం, మెయింటెనెన్స్ కోసం ఇస్తూ ఉన్నారు. మేము రోజుకు 150 మందిని పెట్టి చేసేవాళ్ళండి. నేను దాంట్లో 4 బ్లాకులు చేశానండి. అది ఈ బ్లాకు, హెచ్ బ్లాకు, జే బ్లాకు, ఎ బ్లాకు, 4 బ్లాకులు చేశానండి. 4 బ్లాకులో నేను రోజుకి 150 మంది ఎంగేజ్ చేసేవాడినండి. కొంచెం డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత మరి డబ్బులు అడుగుతుంటేనో డబ్బులు లేవు, నెక్స్ట్ వీక్ ఇస్తాను అంట. ఒక 2 మంత్లు ప్రొలాంగ్ చేశారండి. ఆ 2 మంత్లో బాగా నేను డెప్త్కి వెళ్ళిపోయాను. ఇంకా నేను పేమెంట్ చేసే పొజిషన్లో అయితే నాకు లేదండి. నాకు ఆస్తిపాస్తులు అయితే ఏమీ లేవు. నా చదువుల ప్రకారమే నేను కష్టపడి పని చేసుకున్నాను. నేను కూడా జిఎస్టీ తీసుకున్నానండి. నేను కూడా 10 మంది వర్కర్లను బతికించవచ్చు కదా నేను జిఎస్టీ తీసుకున్నాను. ఆ జిఎస్టీ తీసుకుంటాం వల్ల కూడా నాకు ఉపయోగం లేదండి. వీళ్ళు జిఎస్టీ కట్టకుండా ఆ జిఎస్టీ కూడా మరి ఎగ్గొట్టేశారండి. దానివల్ల కూడా నాకు జిఎస్టీ క్యాన్సిల్ అయిపోయి నాకు పాన్ కార్డు కూడా పోయి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారండి. మన డిఎస్పీ గారి దగ్గరికి కలిసి వచ్చారండి. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయండి. ప్రతి ఆధారంతో నేను మాట్లాడుతున్నానండి. మమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ మా డబ్బులు మాకు ఇవ్వండి అని ప్రాధాయపడుతూ వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ శనివారం రండి అనేవాళ్ళు గుర్రం నాని గారు. ఆయన శనివారం మరి పని కట్టుకుని మేము ఇక్కడికి ఆఫీస్కి వచ్చాను. నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను, లేదా క్యాంప్ వెళ్ళాను, నెక్స్ట్ శనివారం రమ్మని చెప్పేవాళ్ళు. మళ్ళీ తిరుగుతూనే ఉండేవాళ్ళు అండి. అట్లా తిరిగినా మాకు ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్కి ఆయన బెదిరించారు, మీకు డబ్బులు ఏమి రావు, మీరే మాకు కట్టాలి, తిరిగి కట్టాలి, మీకు ఎవరు దిక్కున్నా కూడా చెప్పుకోండి, ఇక్కడ మీ తాత సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుందని మీరు వస్తున్నారా అని మమ్మల్ని బెదిరించారండి. ఆ సందర్భంలో మాకు దిక్కు తోచక ఏం చేయాలనే ఆలోచనలో మరి అధికారులకి అందరికీ మరి అర్జీలు పెట్టుకున్నాము. ఆ అర్జీలు అనేది స్పందనలో పెట్టామండి. అట్లాగే కలెక్టర్ గారి దగ్గర పెట్టాము, ఎస్పీ గారి దగ్గర పెట్టాము, సీఏ గారి దగ్గర కంప్లైంట్ పెట్టుకున్నాము.
మరి స్పందన నుంచి డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫీస్కి పంపించారు. అక్కడి నుంచి కూడా మాకు 4 మీటింగులు జరిగినాయి. ఆ 4 మీటింగులు వచ్చి వాళ్ళు ఏదో కాలయాపన చేయడం తప్పనిచ్చి మాకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన లేదు. నిన్న శనివారం కూడా ఒక మీటింగ్ జరిగితే దాంట్లో లెక్కలు చూడమని చెప్పారు. ఆ లెక్కలు కూడా ఏం చూపెట్టారంటే మాకు ఏమీ రావనే చూపెట్టారండి. అంటే ఇంత ముందు కంటే కొంచెం బెటర్, ఒక 4 లక్షలు 5 లక్షలు వస్తాయని చూపెట్టారు. అంతకు మించి మాకు ఏం చూపెట్టలేదు. మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మాకు డబ్బులు ఎవరు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారన్న ఆలోచనలో మేము వచ్చేసామండి. మా ఎనమాల 3 మంది వర్కర్లు ఉన్నారండి. ఒక 1200 మంది వర్కర్లు మా దగ్గర పనిచేశారు. మరి వీళ్ళందరూ మా ఇళ్ల మీదకి వచ్చి మా మీద వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే మేము కూడా నలుగురిలో ఉన్నామండి. మరి ఫ్యామిలీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ కలుగుతూ ఉంది. మరి వీళ్ళు వర్కర్లు కాబట్టి సాయంత్రానికో మధ్యాహ్నానికి ఏదో తాగి వచ్చి మరి మా అంతరాని మాటలు మమ్మల్ని మాట్లాడుతున్నారు. అవి మేము భరించలేక మరి ఈ విధంగా మేము ముందుకు వచ్చాము. ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది కూడా మేము ఏ ప్లేస్లో అయితే మేము పనిచేసాము అదే ప్లేస్లోకి వచ్చాము. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అయ్యా ప్రభు మరి ఇది నైనా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి లోకల్ ఎమ్మెల్యే గారు అయిన మరి యార్లగడ్డ వెంకట్రావు గారు, మీరందరూ మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. మేము మరి మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉండి ఇక్కడే వండుకుని ఇక్కడే తినాలనే ఆలోచనలో ఉన్నాము. మాకు వేరే ఆలోచన ఏం లేదు. మాకు 2 ఆప్షన్లు ఉన్నాయా. ఏంటయ్యా అంటే మీరు డబ్బులు ఇస్తే మేము సుఖంగా ఈ కూలోళ్ళందరికీ ఎవరెవరికి మేము అప్పులు ఇచ్చామో తెచ్చుకున్నామో వాళ్ళందరికీ చెల్లించుకుని మిగతా మాకు ఏమైనా ఉంటే తీసుకుంటాము, లేదంటే మా దారి మేము చూసుకుంటాము. అది లేని పక్షంలో మాకు చావు తప్ప వేరే చరణ్యం లేదండి. ఎందుకంటే మరి ఈ వర్కర్లందరూ మా ఎల్మాలు పడి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని అసలు ప్రతి నిమిషం కూడా మాకు మనశ్శాంతి ఉండలేదు. మేము ఇప్పటి వరకు మరి అవన్నీ తట్టుకుని నిలబడ్డామండి. ఆ పని చేయకూడదని నిలబడ్డాము. కానీ మేము చాలా పీక్ స్టేజ్లో ఉన్నాము. కావున మా ఎందుకు దయ ఉంచి మా న్యాయం చేస్తారని మీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామండి.